బీఎస్సీలో భాగంగా మనము నిన్న క్లాస్లో మొక్కల సిస్టమాటిక్స్ గురించి తెలుసుకున్నాము. దాని తర్వాత యూనిట్ 5 కణము నిర్మాణము విధుల గురించి తెలుసుకుందాం. జీవరాశుల స్వరూపము, విధులు, వాటి మధ్య గల పరస్పర సంబంధాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని జీవశాస్త్రము లేదా బయాలజీ అంటారు. జీవుల నిర్మాణము, స్వరూపాలను విపులంగా వివరాత్మకంగా చేసే వర్ణనలు వాటి వైవిధ్యతలను మాత్రమే తెలియజేశాయి. కానీ కణ సిద్ధాంతమే జీవుల వైవిధ్యంలో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని, అంటే జీవులన్నిటిలో ఉన్న కణ సంవిధాన స్థితిని నొక్కి చెప్పింది. కణ నిర్మాణము, విభజన ద్వారా జరిగే పెరుగుదలకు సంబంధించి వర్ణనలు మనము ఈ యూనిట్లో తెలుసుకున్నాం. కణ సిద్ధాంతము జీవ దృగ్విషయాలకు సంబంధించి అనేక రహస్యాలపైన, అంటే శరీర ధర్మాలు, ప్రవర్తన ప్రక్రియలు మొదలగు వాటిపై ఆసక్తి రేకెత్తించింది. జీవ దృగ్విషయాలు నిరూపించుటకు లేదా పరిశీలించుటకు ఆవశ్యకమైన కణ సంవిధాన ఏకత్వానికి కావలసిన పరిజ్ఞానాన్ని ఈ కణ సిద్ధాంతం అందించింది. క్రియాత్మకంగా, వ్యవహారాత్మకంగా ప్రక్రియలను అధ్యయనం చేయడానికి, అర్థం చేసుకోవడానికి భౌతిక రసాయనిక విధానాలను ఆచరించి పరిశోధనల కోసం కణరహిత వ్యవస్థలను ఉపయోగించుకోవచ్చు. ఈ విధానం వివిధ ప్రక్రియలను అణుస్థాయిలో వివరించడానికి తోడ్పడుతుంది. ఈ జీవ కణజాలాలను విశ్లేషించి వివిధ మూలకాలను మరియు సంయోగికాలుగా గుర్తించడం ద్వారా ఈ పద్ధతిని ఆవిష్కరించడం అనేది జరిగింది. దీనివల్ల జీవరాశులలో ఏ రక కర్బన రసాయనిక సమ్మేళనాలు ఉంటాయో తెలుస్తుంది. తర్వాత దశలో ఈ రసాయనాలు కణములో ఏం చేస్తాయి అనే ప్రశ్న వస్తుంది. సంశ్లేషణ, జీర్ణక్రియలు, విసర్జన క్రియలు, జ్ఞాపశక్తి, రక్షణ, గుర్తించడం మొదలగు క్రియాత్మక చర్యలు అవి స్థూలంగా ఎలా నిర్వహిస్తాయి, అంటే మరో మాటలో చెప్పాలంటే శరీర ధర్మశాస్త్ర క్రియలన్నిటినీ అణుస్థాయిలో మౌలిక ఆధారాలేమిటి అనే ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు. అంతేకాక ఇది వ్యాధిగ్రస్త స్థితిలో కనిపించే కొన్ని అసాధారణ ప్రక్రియలను కూడా వివరించగలదు. జీవులు అధ్యయనానికి, వాటికి అర్థం చేసుకోవడానికి ఉపయోగింపబడే ఈ విధమైన భౌతిక రసాయనిక పద్ధతిని రిడక్షనిస్ట్ బయాలజీ అంటారు. భౌతిక శాస్త్రము మరియు రసాయన శాస్త్రాలలో భావాలను, సాంకేతికలను, జీవశాస్త్ర అధ్యయనాలను అనువర్తింపజేస్తారు. ఇక్కడ మనకు ఈ యూనిట్లో ఉన్నటువంటి జీవ అణువుల సంగ్రహణ వర్ణనలను చేర్చడం అనేది జరిగింది. జిఎన్ రామచంద్రన్ ప్రోటీన్ల నిర్మాణానికి సంబంధించి పరిశోధన క్షేత్రంలో అతి విశిష్టతను గావించిన వారు. ఆయన జీవ పాలిమర్లపై అనురూపకమైన విశ్లేషణలు జరుపుతూ ప్రముఖ సంస్థ మద్రాస్ స్కూల్ వ్యవస్థాపకులు నేచర్ పత్రికలో 1954లో ప్రచురితమైన కొల్లేజన్ అణువు యొక్క త్రయ సర్పిల నిర్మాణంపై ఆయన చేసిన పరిశోధన మరియు రామచంద్రన్ పటం పద్ధతిని ఉపయోగించి ప్రోటీన్లు, సాధ్యమయ్యే అనురూపకాలు, విశ్లేషణ లాంటి అంశాలు నిర్మాణాత్మక జీవశాస్త్రంలో అత్యుత్తమమైనవిగా గుర్తింపు పొందాయి. ఆయన 1922 అక్టోబర్ 8న నైరుతి సముద్ర తీర ప్రాంతంలోని కొచ్చిన్ సమీపంలో ఉన్న ఒక చిన్న పట్టణంలో జన్మించారు. ఆయన తండ్రి ఒక స్థానిక కళాశాలలో గణిత శాస్త్ర ఆచార్యులు అయినందువలన రామచంద్రన్కు సహజంగానే గణిత శాస్త్రంలో ఆసక్తి కలిగించడంలో ప్రభావం చూపాయి. పాఠశాల విద్య అనంతరం 1942లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ ఆనర్స్ భౌతిక శాస్త్ర కోర్సులో ఉత్తమ విద్యార్థిగా పట్టభద్రులయ్యారు. 1949లో ఆయన కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి పట్టా పొందారు. కేంబ్రిడ్జ్లో ఉన్నప్పుడు ఆయన లైనస్ పాలింగ్ను కలిశారు. కొల్లేజన్ నిర్మాణాన్ని కనుగొనడానికి స్ఫూర్తినిచ్చిన ఆల్ఫా సర్పిలం, బీటా పలకల నిర్మాణ నమూనాలను ప్రచురించి లైనస్ పరిశోధనలు ఆయనను చాలా ప్రభావితం చేశాయి. ఆయన ఏప్రిల్ 7, 2001 సంవత్సరంలో 78 ఏళ్ల వయసులో మరణించడం అనేది జరిగింది. ఇక్కడ కణము, జీవ ప్రమాణం. మీ పరిసరాల్లో మీకు జీవులు, నిర్జీవ పదార్థాలు రెండు కనిపిస్తాయి. జీవులు ఏమి ఉంటున్నదో లేదా జీవులలో ఉండే నిర్జీవుల్లో ఉండనిది ఏదో అని ఆశ్చర్యంతో మీలో మీరే ప్రశ్నించుకొని ఉండవచ్చు. దీనికి సమాధానం జీవులన్నిటిలో ఉన్న మౌలిక జీవ ప్రమాణం కణం. జీవులన్నీ కణాలతో నిర్మించబడి ఉంటాయి. కొన్ని జీవులు ఒకే కణాన్ని కలిగి ఉంటాయి. వీటిని ఏకకణ జీవులు అంటారు. ఇతర జీవులు అంటే మనలాంటివి అనేక కణాలతో ఏర్పడి ఉంటాయి. వీటిని బహుకణ జీవులు అంటారు. కణము అంటే ఏమిటి? ఏకకణ జీవులు స్వతంత్ర ఉనికిని కలిగి ఉండవు. ఆవశ్యక జీవక్రియలన్నిటిని నిర్వర్తించగలవు. కణ నిర్మాణంలో ఏ ఒక్క అంశము అసంపూర్ణంగా ఉన్నా స్వతంత్ర జీవన సాధ్యం కాదు. కనుక కణము అనేది జీవులన్నిటిలోనూ మౌలికమైన నిర్మాణాత్మక మరియు క్రియాత్మకమైన ప్రమాణం.
ఇక్కడ ఆంటోనీ వాన్ లీవెన్హుక్ మొట్టమొదటగా జీవకణాన్ని దర్శించి వర్ణించాడు. పిదప రాబర్ట్ బ్రౌన్ కేంద్రకాన్ని కనుగొన్నారు. కాంతి సూక్ష్మదర్శిని ఆవిష్కరణ తర్వాత దశల వారీగా దానిని మెరుగుపరిచి ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శినిలో అభివృద్ధి చేయడం వల్ల కణము యొక్క నిర్మాణాత్మక అంశాలన్నీ వెలుగులోకి వచ్చాయి. కణ సిద్ధాంతము 1938లో మాథియస్ ష్లీడెన్ అను జర్మన్ వృక్ష శాస్త్రజ్ఞుడు పెద్ద సంఖ్యలో మొక్కలను పరిశీలించి మొక్కలన్నీ వివిధ రకాల కణాలతో ఏర్పడి ఉన్న కణజాలంతో నిర్మింపబడి ఉంటాయని గుర్తించారు. అదే సమయంలో థియోడర్ షాన్ 1839న బ్రిటిష్ జంతు శాస్త్రజ్ఞుడు వివిధ రకాల జంతు కణాలను అధ్యయనం చేసి కణాలు పలుచని పొరలతో కప్పబడి ఉంటాయని కనుగొన్నాడు. దానిని ఇప్పుడు ప్లాస్మా పొర అని అంటున్నారు. అంతేకాక ఆయన వృక్ష కణజాలంపై జరిపిన పరిశోధనల ఆధారంగా కణకవచం ఉండటం వల్ల వృక్ష కణాల ప్రత్యేక లక్షణంగా నిర్ధారించారు. ఈ పరిజ్ఞానం ఆధారంగా షాను వృక్ష జంతు శరీర కణాలు కణ ఉత్పత్తిలో ఏర్పడి ఉంటాయని పరికల్పన ప్రతిపాదించాడు. ష్లీడెన్ షాన్లు సంయుక్తంగా కణ సిద్ధాంతాన్ని సమీకరించారు. అయితే ఈ సిద్ధాంతం కొత్త కణాలను ఎలా పుడతాయనే అంశాన్ని వివరించలేదు. 1855లో రుడాల్ఫ్ విర్షా కొత్త కణాలు అంతకు పూర్వమున్న కణాల నుంచి విభజన వల్ల ఏర్పడతాయని వివరించారు. దీనిని అమీన్స్ సెల్లులా సెల్లులా అంటారు. ఈయన ష్లీడెన్ షాన్ల పరికల్పనానికి రూపాంతరం చేసిన కణ సిద్ధాంతాన్ని పరిపూర్ణతను కల్పించారు. ప్రస్తుతం కణ సిద్ధాంతాన్ని ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. జీవులన్నీ కణాలు కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి. అన్ని కణాలు పూర్వమున్న కణాల నుంచి పుడతాయి. కణము ఒక సమగ్ర భావన. గతంలో మీరు ఉల్లి పొరలోని కణాలను లేదా మనిషి చెంప భాగంలోని కణాలను సూక్ష్మదర్శినితో గమనించారా? ఒకసారి వాటి నిర్మాణాన్ని గుర్తు చేసుకుందాం. నమూనా వృక్ష కణమైన ఉల్లి కణంలో వెలుపల అంచు స్పష్టమైన కణకవచాన్ని చూపుతూ దాని కింద కణపొరను కలిగి ఉంటుంది. మనిషి చెంప కణాలు కణపొరను కణము యొక్క బాహ్య అద్దులు చూపుతాయి. ప్రతి కణము లోపల త్వచ వ్యవస్థలో ఆవరించబడి దట్టమైన కేంద్రకం అనేక నిర్మాణాన్ని కనిపిస్తుంది. ఈ కేంద్రకంలో క్రోమోజోములు ఉంటాయి. వీటిలో DNA అనే జన్యు పదార్థం ఉంటుంది. త్వచముతో ఆవరించబడిన కేంద్రకాలు ఉన్న కణాలను నిజ కేంద్రక కణాలని, త్వచముతో ఆవరించబడిన కేంద్రకాలు లేని కణాలను కేంద్రక పూర్వ కణాలని అంటారు. నిజ కేంద్రక పూర్వ కణాలు రెండిటిలోనూ లోపల ప్రదేశమంతా కణద్రవ్యము అనే అర్ధద్రవ్య స్థితిని కలిగి మాత్రికతో నిండి ఉంటుంది. వృక్ష జంతు కణాలు రెండిటిలో ఈ కణద్రవ్యమే కణక్రియలన్నిటికీ వేదికగా ఉంటుంది. కణాన్ని సజీవ స్థితిలో ఉంచడానికి కావలసిన వివిధ రసాయన చర్యలను కణద్రవ్యంలోనే జరుగుతాయి. నిజ కేంద్రక కణాలలో కేంద్రకముతో పాటు అంతర్జీవ ద్రవ్యజాలం గాల్జీ సంక్లిష్టము, లైసోజోములు, మైట్రోకాండియా, ప్లాస్టిడ్లు అంటే వృక్షాలలో సూక్ష్మదేహాలు, రిక్తికలు మొదలైన త్వచ ఆచ్ఛాదాన్ని కలిగిన కణాంగాలు ఉంటాయి. కేంద్రక పూర్వ కణాల్లో ఇటువంటి కణాంగాలు ఉండవు. నిజ కేంద్రక పూర్వ కణాలన్నిటిలో త్వచ ఆచ్ఛాదం లేని రైబోసోములు అనే కణాంగాలు ఉంటాయి. కణము లోపల రైబోజోములు కణద్రవ్యంలోనే కాక హరిత రేణువులను వృక్షాలలో మైట్రోకాండియంలో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం మీద కనిపిస్తాయి. జంతు కణాలలో త్వచ ఆచ్ఛాదం లేని మరొక కణాంగం ఉంటుంది. దీన్ని సెంట్రియోల్ అంటారు. ఇది కణ విభజన తోడ్పడుతుంది. కణాలు ఆకారంలోనూ పరిమాణంలోనూ క్రియలోనూ చాలా వైవిధ్యతను చూపిస్తాయి. ఉదాహరణకు మైక్రోప్లాస్మలు అనే అతి చిన్న కణాలు కేవలం 0.3 మైక్రోమీటర్ల పొడవు ఉంటాయి. కాగా కొన్ని బ్యాక్టీరియంలు 3 నుంచి 5 మైక్రోమీటర్ కొలతను చూపిస్తాయి. అంటే నిప్పుకోడి అండమును అతి పెద్ద విడికణంగా చెప్పవచ్చు. బహుకణయిత జీవులలో మానవ ఎర్రక్త కణాలు 7.0 మైక్రోమీటర్ వ్యాసంతో ఉంటాయి. ఇక్కడ మనము కణాల గురించి చూస్తూ ఉన్నాం. వివిధ రకాల ఆకారంలో చూపబడినటువంటి కణాలు అనేటువంటి ఇక్కడ ఎర్ర రక్త కణాలు ఉన్నాయి, తెల్ల రక్త కణాలు ఉన్నాయి, స్తంభాకార ఎపిథీలియంతో ఉన్నటువంటి కణాలు ఉన్నాయి, నాడీ కణము, దారు కణము, పత్రాంతర కణాలు అనేటువంటి మనకి ఇక్కడ చూస్తాం. పొడవైన కణాలలో నాడీ కణాలు ఒకటి. కణాల ఆకారంలో కూడా చాలా వైవిధ్యతను చూపిస్తాయి. అవి బిలము వలె బహుకోణీయముగాను, స్తంభాకారంగాను, ఘనాకారంగాను, తంతువుల వలె లేక అపక్రమాకారంగా ఉండవచ్చు. కణాల యొక్క ఆకృతి వాటిలో జరిగే విధులను బట్టి వేరువేరుగా ఉంటాయి. కేంద్రక పూర్వ కణాలు బ్యాక్టీరియంలు, నీలి హరిత శైవలాలు, మైకోప్లాస్మా, PPLO అంటే ప్లూరోనిమోనియా లాంటి జీవులు కేంద్రక పూర్వ నిర్మాణాన్ని చూపుతాయి. ఈ జీవులు సాధారణంగా సూక్ష్మ పరిమాణంలో కలిగి నిజ కేంద్రక కణాల కంటే ఎక్కువ వేగం అభివృద్ధి చెందుతాయి. వాటి ఆకారంలో, పరిమాణంలో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. బ్యాక్టీరియాలు సాధారణంగా బ్యాసిల్లస్ అంటే దండాకారము, కోకస్ గోళాకారము, విబ్రియో కామ ఆకారంలోను,
స్పైరిల్లం సర్పిల రూపంలో ఉంటాయి. కేంద్రక పూర్వజీవులు వివిధ ఆకృతులను కలిగి విభిన్న విధులు నిర్వర్తించుతున్నప్పటికీ వాటి కణ సంవిధానం మౌలికంగా ఒకేలాగా ఉంటుంది. అన్ని కేంద్రక పూర్వజీవుల కణాలలో కణపొరను ఆవరించి కణకవచం ఏర్పడి ఉంటుంది. కణము కణద్రవ మాతృకతో నిండి ఉంటుంది. నిర్దిష్టమైన నిజకేంద్రకం ఉండదు. కేంద్రక త్వచంపై ఆవరించబడి జన్యు పదార్థం నగ్నంగా ఉంటుంది. చాలా బ్యాక్టీరియాల్లో జీనోమిక్ డిఎన్ఏతో ఏక క్రోమోజోమ్ అంటే వృత్తాకార డిఎన్ఏతో పాటు చిన్న డిఎన్ఏ వలయాలు జీనోమిక్ డిఎన్ఏను వెలుపల ఉంటాయి. ఈ చిన్న డిఎన్ఏ వలయాలను ప్లాస్మిడ్లు అంటారు. ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏలు బ్యాక్టీరియంలను కొన్ని ప్రత్యేకమైన దృశ్యరూప లక్షణాలను ఆపాదిస్తాయి. అలాంటి ఒక ప్రత్యేక లక్షణము సూక్ష్మజీవ నాశకాల నిరోధకత. ఈ ప్లాస్మిడ్ డిఎన్ఏలు బ్యాక్టీరియంలతో బయట నుంచి వచ్చే డిఎన్ఏలతో జన్యు పరివర్తన చర్యను కలగజేయడంలో తోడ్పడతాయని మీరు పై తరగతులలో తెలుసుకుంటారు. నిజకేంద్రక జీవులలో కేంద్రక పొర ఉంటుంది. ఒక రైబోజోమ్ తప్ప నిజకేంద్రక జీవులలో ఉన్న కణాంగాలు ఏవి కేంద్రక పూర్వజీవుల్లో ఉండవు. కేంద్రక పూర్వజీవులు కొన్ని కణ అంతర్వేశాలను కలిగి ఉండి ప్రత్యేకతలను చూపిస్తాయి. వీటిలో కణపొర కొన్ని చోట్ల మీసోజోములను అనబడే ముడతల రూపంలో ఉండి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈ ముడతలు ప్రధానంగా కణత్వచం యొక్క అంతర్వలనాలు, కణ ఆచ్ఛాదాలు, దాని భిన్న రూపాలు అనేటువంటివి. చాలా కేంద్రక పూర్వజీవులు ప్రత్యేకించి బ్యాక్టీరియాలు కణాలలోనూ సంక్లిష్ట రసాయనిక నిర్మాణం గల కణ ఆచ్ఛాదం ఉంటుంది. దీనిలో దృఢమైన బంధితం అయిన 3 పొరలు ఉంటాయి. అవి అత్యంత వెలుపలి గ్లైకోలిక్ పొర, దీని కింద కణకవచము, దాని తర్వాత ప్లాస్మా పొర. ఈ 3 పొరలు దేనికి విశిష్ట చర్యలు చేరినప్పటికీ కలిసికట్టుగా ఒకే రక్షణ ప్రమాణాన్ని కలిగజేస్తాయి. కణ ఆచ్ఛాదంలోనికి రసాయనిక నిర్మాణంలో గల భిన్నత్వం ఆధారంగా గ్రామ్ అభివృద్ధి చేసి అభిరంజన పద్ధతి ఆధారంగా బ్యాక్టీరియాలను 2 సముదాయాలుగా వర్గీకరిస్తారు. అవి గ్రామ్ అభిరంజనాన్ని గ్రహించే గ్రామ్ పాజిటివ్, గ్రామ్ అభిరంజనాన్ని గ్రహించి గ్రామ్ నెగిటివ్ రకాలు. వివిధ బ్యాక్టీరియాల్లో గ్లైకోకెలిక్స్ పొర దాని నిర్మాణంలో ఉన్న పదార్థాల్లోనూ మందంలో భిన్నంగా ఉంటుంది. కొన్నిసార్లు అది వదులైన జిగురు పొర, స్లైమ్ పొర వలె లేక కొన్నిసార్లు దృఢమైన మందమైన తొడుగు వలె ఉంటుంది. బ్యాక్టీరియం కణానికి ఒక నిర్దిష్ట రూపాన్ని ఇచ్చుటకు కణము పగిలిపోకుండా లేదా ఛిద్రమైపోకుండా ఉండటానికి కావలసిన బలాన్ని, నిర్మాణము, ఆధారాన్ని కణకవచం కలిగిస్తుంది. ప్లాస్మా పొర అర్ధపారగమ్యత స్వభావాన్ని కలిగి ఉండి బాహ్య ప్రపంచంతో స్పందిస్తూ ఉంటుంది. ఈ పొర నిర్మాణము నిజకేంద్రక జీవుల కణ పొర నిర్మాణం వలె ఉంటుంది. ప్లాస్మా పొర కణములోనికి అనేక చోట్ల వ్యాపనం చెందటం వల్ల ప్రత్యేకంగా కనిపించే త్వచయిత ఆకారాలను మీసోజోములు అంటారు. ఈ త్వచ వ్యాపనాలు కోశికాలు, నాళికలు, పటలికల వలె కనిపిస్తాయి. అవి కణకవచం ఏర్పడటానికి, డిఎన్ఏ ప్రతికృతి చెందడానికి, పిల్ల కణాలు డిఎన్ఏను వితరణం చెందడానికి తోడ్పడతాయి. అవి శ్వాసక్రియలో, స్రావక క్రియలలోనూ, ప్లాస్మా పొర ఉపరితల వైశాల్యాన్ని పెంచడం ద్వారా పోషకాల శోషణ క్రియలోనూ ఎంజైముల పరిమాణం పెంచుటలో తోడ్పడతాయి. సైనోబ్యాక్టీరియా లాంటి కేంద్రక పూర్వజీవులు క్రోమటోఫోర్లను, ఇతర త్వచ నిర్మాణాలు కణద్రవ్యంలోకి వ్యాపించి ఉంటాయి. వీటిలో వర్ణద్రవ్యాలు నిండి ఉంటాయి.